తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు చదువు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, ప్రియమైన ఆత్మీయ కుమారునికి పౌలు భక్తుడు రాస్తున్న ఒక శ్రేష్టమైన సందేశం. వారికి విముఖుడవై, వ్యతిరేకివై ఉండుము. వారితో నీకు సహవాసం వద్దు, వారికి దూరంగా ఉండు. ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిదని పౌలు భక్తుడు సెలవిస్తాడు. ఎవరెవరు చాలా చదువుకున్నా ఇవన్నీ లక్షణాలు. వీటిలో కొన్ని నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ ఒక్కటి ఉన్నా కూడా తిమోతి, ఇలాంటి వారితో నువ్వు విముఖుడవై ఉండు. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని కొన్నిసార్లు హెచ్చరించాడు, బుద్ధి చెబుతున్నాడు. జాగ్రత్తగా ఉండనే సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇలా జీవించు అన్న సందర్భాలు ఉన్నాయి. కొందరికి దూరంగా ఉండు. ఇవంతా కూడా ఎందుకు చెబుతున్నాడంటే నీ ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఎవరైనా ఈ రోజుల్లో అలా చెప్తే లోబడే మనసు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఖండించామనుకోండి, లోపల బాధపడిపోయి దూరం అవుతారు. బుద్ధి చెప్పకపోతే సరికారు. ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాటలాగా. ఎందుకు బుద్ధి చెప్పట్లేదంటే ఏమోనండి, ఏమన్నా చేసుకుంటాడేమో, ఏమన్నా చేసుకుంటాడేమో. వాడు అన్నం తినకుండా మానేస్తాడు. ఇంటికి రాడేమో, ఏమోలేండి. ఉన్న ఒక కొడుకు కాబట్టి వాడు చెప్పినట్టుగా నడుస్తాం. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వాడు చెరసాల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాడిని చూసి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అసలు చెరసాల్లోకి వెళ్ళాల్సిన సమస్య ఎందుకు? కారణం ఏంటంటే వాడికి బుద్ధి చెప్పడం వల్ల, వానికి బెత్తం ఆడించుకోవటం వల్ల, కొన్ని జ్ఞానయుక్తమైనటువంటి బోధలు చేయకపోవడం వల్ల. దేవుని బిడ్డారా, నిజమేనండి. మేము సరి అయినటువంటి హెచ్చరికలు తెలియచేయకపోవటం వల్ల
కదా. అంత అయిపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనాలు ఉండవు. అలాగనే సంఘంలో కూడా ప్రియులారా, ఆత్మీయ కుమారుడైన తిమోతి ఒక మంచి పద్ధతిలో దేవునికి ఇష్టడుగా, నేను ఎలాగ మంచి పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకొని పరుగు పందెములు పరిగెత్తాను, ఎలాగో జీవించాను, అలాగనే తిమోతి కూడా ప్రభువు దగ్గర బహుమానం పొందడానికి పరిగెత్తాలనే ఉద్దేశంతో ఆత్మీయ గురువు అయినటువంటి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎప్పుడైనా చూడండి, వాక్యం ద్వారా గద్దించబడితే ఆ గద్దింపుకు ఎవరు లోబడతారో వారి ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. గద్దింపు లేకుండా నీ ఆత్మీయ జీవితం కరెక్ట్గా ఉంది అని అంటే అది పొరపాటే, అది పొరపాటే. మనం ఈ చదువుతున్న అధ్యాయాల్లో చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, తిమోతి, అంత్య దినాలు ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. నిజమే, మరి అంత్య దినాలు కదా. ఎటు చూసినా కూడా ఎలా ఉంది, భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన ఆస్తి ఇవ్వలేదని పాపం ప్రశాంతంగా ఇంటి బయట కూర్చొని ఉన్నాడు. ఒక ఆయన, పెద్ద ఆయన, సోఫా లాంటిది ఉంటే, అరుగులాగా సోఫా లాగా ఉంది, దాంట్లో కూర్చున్నాడు. మరి వాడు కొడుకుని అనుకుంటా ఆస్తి ఇవ్వలేదని కూర్చున్నవాడిని అట్లాగే ముఖం మీద బాక్సింగ్ కొట్టినట్టుగా ముఖం మీద కొట్టాడు. ఇదంతా రక్తం కారిపోయింది. కోడలు అనుకుంటా, మరి ఒక ఆడ మనిషి ఉంది, వెళ్ళి జాలి చూపిస్తున్నట్టుగా కండవ పెట్టి ముఖం తుడుతుంది. పట్టుబాకరా అంటుంది, ఇట్ట అంటుంది. వాడు మరలా వచ్చి కొడుతున్నాడు. 5-10 నిమిషాల్లో చచ్చిపోయాడు. 2 మనుషులు ఉన్నారు. ఆ పెద్ద ఆయన్ని కొట్టనీయకుండా ఆపలేదు. కొట్టడం కూడా వాడు కుర్రోడు ముఖం మీద బాక్సర్ కొట్టినట్టుగా కొట్టాడు. ఇదంతా రక్తం కారి అక్కడికక్కడ కూలిపోయాడు. కారణం దేనికి? ఆస్తి ఇవ్వలేదని. నీకు ఆస్తులు సంపాదించి నీకు ఇవ్వాలని ఏమైనా రాసి ఉందా? నీకు అన్నీ చక్కబెట్టి ఇవ్వాలని ఏమన్నా ఉందా? ఇది ఏమండి, తల్లిదండ్రులు వాళ్ళు పచ్చళ్ళు తినో కారాలు తినకో నీకు ఆస్తులు సంపాదించి నీకు ఇవ్వాలని ఉందా? ఎరా పెద్దోడిని బాగా చూసావు, నన్ను బాగా చూడలేదని చెప్పి భోజనాలు పెట్టకుండా తల్లిదండ్రులు హింసించే పిల్లలు లేరా అండి? ఆడవాళ్ళు మీరు లేరా? చిన్నదానికి బాగా ఇచ్చావు ఆస్తి, నాకు ఇవ్వలేదు, నా ఇంటికి వచ్చేవాడిని కుదరదు అనేవాళ్ళు లేరా? పాపం ఆయన అలాగ కొప్పుకూలి చనిపోయాడు. ఒక 10 నిమిషాల్లో చంపేశాడు. ఏం తినాలంటారు? చెప్పండి. వచ్చింది ఏంటది? 2వ, చాలా సమీపంగా ఉంది. చాలా రోజులు ఉంది అనుకోబాకండి, చాలా టైం ఉందని అనుకోవద్దు. చెప్పులు కూడా బంగారంతో చేయించుకొని, ఇళ్లలో ప్రతి వస్తువు బంగారంతో చేయించుకుని గొప్ప పట్టణం, డబ్బున్న పట్టణం దుబాయే బురద దోడుకుంటున్నారు ఇప్పుడు. బంగారం తర్వాత సంగతి, ముందు వరదలు వచ్చి ఇళ్లలో కూడా బురద వచ్చి ఇంత ఎత్తున మిషన్స్ పెట్టి బురద తోడుకుంటున్నారు. బంగారం సంగతి దేవుడు ఎరుగు. పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అంత్యదినాలు. అయితే మనుషుల్లో కొన్ని కార్యాలు చూపించాడు పౌలు. ఎలాంటి వాళ్ళు ఉంటారో చూపించాడు. సరే, వీళ్ళందరినీ చదివి నేను సమయం వృధా చేసే కంటే చివరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని గురించి చెప్తా. 2 మాటలు చెబుతా. వీళ్ళల్లో ఎవరు? కృతజ్ఞత లేని వారు.
ఎవరంట? అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. అంటే చేసిన మేలు మర్చిపోయేటువంటి ప్రజలు ఉంటారు. ఇదొక సిగ్నల్ లాంటిది. తిమోతి చూడు, ఈ అంత్య దినాల్లో ఎలాంటి ప్రజలు ఉంటారంటే చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఉంటారు. నువ్వు కొంతమంది మేలు చేసావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అసలు నిన్ను మర్చిపోతారు, నువ్వు చేసిన మేలును మర్చిపోతారు. వాటన్నిటిని తొలగించుకొని అసలు నువ్వు ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఇవి అంత్య దినాల్లో ఒక సూచన లాంటిది, కృతజ్ఞత లేనివారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఒకవేళ మీ పక్కన ఉన్నారనుకోండి, వాడు కృతజ్ఞత లేనివాడో ఆమె కృతజ్ఞత లేని వ్యక్తి అయితే వాళ్ళకు దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసిన మేలులు మరిచిపోయే వారికి అసలు కఠినంగా దూరంగా ఉన్నాడు. ఎందుకని? దేవుడే దూరంగా ఉన్నాడు. ఎవరికి? కృతజ్ఞత లేని వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత మేలు చేశాడంటే 400 సంవత్సరాలు పైబడి బానిసలుగా ఉంటే వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బానిస జీవితాన్ని నుంచి దేవుడు బయటికి తీసుకొస్తే దేవుణ్ణి మరిచిపోయి వీళ్ళు కొంతమంది దేవతలను తయారు చేసుకొని, దేవుని బిడ్డారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాల్ని కొన్ని మరల కుటుంబాల్లో తీసుకొచ్చుకొని వాటిని ఆరాధించడం ప్రారంభించారు. అసలు విచిత్రం ఏంటంటే అహరోను చేత దూడను తయారు చేయించి ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది అన్నట్లుగా దానికి ఊరేగింపు మొదలుపెట్టారు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. దేవుడు ఎన్ని మేలు, ఒక మేలు, ఘనమైన మేలు ఏంటంటే 400 సంవత్సరాలు పైబడి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళకి విడుదలిచ్చి స్వతంత్రాన్ని ఇచ్చే కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దేవుడు వాగ్దానంగా ఇస్తుంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయారండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఎలాంటి వారు? కృతజ్ఞత లేనివారు. అంత్య దినాలు ఇలాంటి వారు ఉంటారు. జాగ్రత్త తిమోతి జాగ్రత్త. మనం ఎలా ఉండాలి మరి? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడై, ఏర్పరచబడిన వాడై, గొర్రెలు కాసుకునే దావీదు, గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. గొప్ప రాజుగా చేశాడండి. అసలు అది ఊహకు అందని కార్యం. యోసేపు కన్నా దర్శనం ఉంది, కానీ సంసోన్ బాబాయ్, యోసేపు కన్నా దర్శనం ఉంది, కానీ దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తున్నాడు దావీదు. దేవుడు అతని హృదయాన్ని ఎరిగిన వాడే. దేవునికి ఆంతర్యం తెలుసు, ఎవరిని ఎలా ఉంచాలి, ఎలా పెట్టాలి, ఏమేమి ఇస్తే వీరు కరెక్ట్గా ఉంటారో అది దేవునికి తెలుసు. అందుకే వాటి వరకు లిమిట్ చేస్తాడు దేవుడు. దావీదు హృదయాన్ని చూసి ఇశ్రాయేలుల మీద దేవుడు రాజుగా చేశాడు. గొప్ప సంతోషం. దేవునికి స్తోత్రం. ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఆయన అన్నలకు ఇష్టం లేదు, గొర్రెలు కాయడమే ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం, ఎవ్వరికి ఇష్టం లేదు దావీదు బయటికి రావడం. కానీ దేవుడు ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు. ప్రియులారా, అసలు ఏ కొదవ లేదు. రాజవస్త్రాలు, రాజభోజనం, వెండి బంగారాలు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అసలు ఏ కొదవ లేదు దావీదుకి. ఏ కొదవ? గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. ఏ కొదవ లేదు దావీదుకి. యుద్ధాల్లో కూడా నైపుణ్యత. అంత దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒక గది కాడికి వెళ్ళాడు. ధనాగారంలో గది నిండా బంగారం. దావీదు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? సంసోన్ బాబాయ్ బీరువా నిండా డబ్బులు ఉన్నాయి అనుకో, నువ్వు ఎట్టుంటావు చెప్పు? షూట్ వేస్తాడు, బూట్ వేస్తాడు, కారు కొంటాడు,
ఏసీ కొనమంటాడు సాయంత్రానికి. ఏమండి కదా, ఉండవా? ఎకరాల ఎకరాల పొలాలు కొంటాడు. మా వీధిలో నడవడం కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, అన్నీ మారిపోతాయి కదా. మానవునికి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి అది. మానవునికి ఉన్న లక్షణం అది. కలిగే కొద్దీ అభివృద్ధి, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతున్న కొలది మాట మారుతుంది, తీరు మారుతుంది, పద్ధతులు మారుతాయి. ఎక్కడ దాకా ఎందుకండి? నేను చాలాసార్లు చెప్పేవాడిని, బంగారపు తాడు ఇంతలో తాడు చేయించుకున్నాం అనుకోండి, మగోళ్ళు అయితేనేమో నేను తీయలేండి, ఏడదా గుండీలు తీసి ఎట్టుబెట్టి ఏం కనపడాలా? ఏం కనపడాలి? ఎస్, ఏడదా గుండీలు తీసి ఇక తిరుగుతాం కదా. అంటే కొంచెం ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా. కళ్ళ నిండా బంగారము కనబడుతున్నా, వెండి కనబడుతున్నా, ఐశ్వర్యాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు దావీదుకి. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, రాజుగా నియమించబడిన వాడు, ఏ కొదవ లేదు, ఏ కొదవ లేదు. 3 పూట్ల 3 డ్రెస్సులు వేస్తా ఉన్నాడు. పాత వస్త్రాలు కట్టుకొని గొర్రెలు కాసుకునే దావీదుకి దేవుడు సంపన్నుడిగా చేశాడు, ఐశ్వర్యవంతుడిగా చేశాడు. ఇంత జరిగిన దావీదులో దేవుని బిడ్డలారా ఇంత కూడా అతిశయం కనపడట్లేదు, గర్వం కనపడట్లేదు. కనపడకపోగా ఏమైందంటే ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను భోజనం లేకుండా కష్టపడుతున్న రోజుల్లో సౌలు కుటుంబంలో యోనాతాన్ అనేవాడు నాకు బాగా సహాయం చేశాడు. ఎవడైనా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా నన్ను చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను కాపాడాడు. యోనాతాను దావీదు హృదయం పెనేసుకుపోయినాయి అంట. అంత ఫ్రెండ్షిప్ అంట, అంత స్నేహం అంట. దావీదు వీటిని జ్ఞాపకం చేసుకొని, నేను ఈ స్టేజీలో ఉంటే యోనాతాన్ లేదు, ఎవరు లేదు, వాళ్ళు లేదు, వాళ్ళు వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి అనుకోలా. కూర్చొని ఆలోచన చేసి తన పనివాడిని పిలిచాడు. బాయ్, అయ్యా ప్రభువా చిత్తం చెప్పాయంటే, సౌలు కుటుంబంలో యోనాతాను వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబం తాలూకు ఎవరైనా ఉన్నారో వెళ్ళి పరామర్శించి ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని పంపించాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప స్టేజ్లో ఉన్న రాజు భలే ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారేమో, ఏంటి రాజా అని అనుకుంటాం. నిన్ను చంపాలనుకున్నటువంటి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని పంపిస్తావా? ఏంటి నీ మనసు మాకు అర్థం కావట్లేదు అనుకుంటా ఉండొచ్చు. దావీదు అంటాడు, యోనాతాను నాకు ఆహారం పెట్టినాడు. ఎవడు పట్టించుకోపోతే దగ్గరకు తీసి ఆహారం పెట్టినవాడు, నా దగ్గరికి ఎవ్వరు రాకపోతే ఇదిగో ఫలానా జరుగుతుంది, ఫలానా జరగబోతుందని సలహా ఇచ్చి నన్ను తప్పించినవాడు, నా శ్రమలో ఎవడు నన్ను పట్టించుకోలేదు, యోనాతాను ఒక్కడే నాకు సహాయం చేశాడు. అతన్ని ఎలా మర్చిపోతాను? వెళ్ళాడు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి, అయ్యా యోనాతాను కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా అంటే, ఒకడున్నాడయ్యా అని ఒకళ్ళు చెప్పారు. అతని పేరు మెఫీబోషెత్, కుంటివాడు, నడవలేడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమండి మీరు యోనాతాను కుటుంబం? అవునయ్యా మేము యోనాతాను. చూస్తే కూర్చొని ఉన్నాడు, కుంటివాడు, కాళ్ళు సరిగా. వెంటనే దావీదుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాజా, యోనాతాను కుటుంబంలో మెఫీబోషెత్ అనేవాడున్నాడు, అతను ఉన్నాడు. అయితే అతను రాలేడయ్యా, అతనికి కుంటివాడయ్యా. ఏమన్నాడు? అతను లేదు లేదు
ఇమ్మీడియట్గా అతను తీసుకురండి. ప్రియులారా, అతన్ని తీసుకొచ్చారు, రాజభవనాన్ని తీసుకొచ్చారు. రాజభవనాన్ని తీసుకొచ్చి మెఫీబోషెతును చూసిన తర్వాత దావీదు ఎంత సంతోషిస్తున్నాడు తెలుసా? అతను కాలు లేవని బాధపడ్డాడు, అతను చూసి సంతోషిస్తూ, మీ ఇంటి వాడైనటువంటి నీ తండ్రి అయిన యోనాతాను నాకెంత సహాయం చేశాడు, నా ఆకలి తీర్చాడు, నేను చావకుండా కాపాడిన వ్యక్తుల్లో ఒకడు యోనాతాను. ఆ ఇంట్లో నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో మెఫీబోషెత్, నీ వస్త్రాలు మార్చుకో, రా. రాజు బల్ల దగ్గరికి తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన్ని ఇద్దరు మనుషులు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. నేను భోజనం చేసేటప్పుడల్లా జీవితాంతం నువ్వు ఈ రాజు భోజనం మీద, రాజు తినే బల్ల మీద కూర్చొని భోజనం చేయాలి. రాజు తినే బల్ల మీద భోజనం అంటే సామాన్యుడికి అసలు చూడటానికి కూడా ఉండదు, అలా వెళ్ళి చూడటానికి కూడా ఉండదు. రాజు దగ్గరికి ఆహ్వానం లేనిది ఎవడు వెళ్ళకూడదు, రాజభవనంలో కడుగు పెట్టకూడదు. అసలు రాజు తినే భోజనం దగ్గర ఈ మెఫీబోషెతును కూర్చోబెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దావీదుకున్న మనసు ఏంటంటే, నన్ను కాపాడిన వాడు, నాకు భోజనం పెట్టిన వాడు నేను ఎలా మర్చిపోతాను? కృతజ్ఞతను కలిగిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎవరంట? మర్చిపోతాం మనం. అయితే అన్నం పెట్టిన వాడిని మర్చిపోతాం, సహాయం చేసిన వాడిని మర్చిపోతాం. ప్రియులారా, మనకెప్పుడు మర్చిపోయే లక్షణమే. అప్పటికప్పుడే మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఆత్మీయంగా ఎదగాలనుకునేవాడు కృతజ్ఞత కలిగి జీవిస్తాడు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత భావం కలిగి జీవిస్తాడు. ప్రియులారా, గమనించండి, అంత్యదినాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ స్థితి, మన స్థితి పెరుగుతున్న కొలది దేవుని బిడ్డలారా ఆత్మలో వర్ధిల్లాలి. కానీ దావీదు ఆత్మలో వర్ధిల్లిన వాడు, దావీదు ఆత్మీయతలో దేవునికి మరి సమీపంగా వచ్చినవాడు దావీదు. ఆ స్టేజ్లో కూడా మెఫీబోషెతుని తీసుకొచ్చి రాజు తినే బల్ల మీద, ఇదిగో యోనాతాను, కుటుంబంలో ఉన్నావు కాబట్టి నువ్వు నీ జీవితాంతం బల్ల దగ్గర. అసలు నిజంగా దావీదు ఎంత కృతజ్ఞత కలిగిన వాడు, ఎంత కృతజ్ఞత కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. యేసయ్య కూడా ప్రియులారా ఆయన సింహాసనాసీనుడయ్యండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, యుగయుగాలు శరాపులు కెరూబులు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన ఆరాధిస్తున్నారు. అంత గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని మనలను దేవుని బిడ్డ ప్రేమించాడు, మనలను ఆయన క్షమించాడు. ఆయన దగ్గరికి చేర్చుకొని ఆయన తన రక్తము చేత కడిగి మన పాపములన్నీ తొలగించి కడిగి వేసి శుద్ధి చేసి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇడికి చెప్పండి హల్లెలూయా. ఏ మంచి లేని మన జీవితాలను యేసయ్య ప్రేమించి దావీదు ఎలాగైతే మెఫీబోషెతును రాజు భోజనం బల్ల మీద కూర్చోబెట్టాడో, యేసయ్య తన కుడి పార్శ్వమున ఆయన మనల్ని కూర్చొని పెట్టాడండి. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఏమన్నా మంచి ఉందా మనలో? ఉందా? ఏ మంచి లేని మన జీవితాలను ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. అంత్యదినాల్లో ఈ ప్రేమ చాలా గొప్పది. కృతజ్ఞత కలిగి జీవించడం అంటే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎన్నిక లేని మన జీవితాలని ఆయనతో పాటుగా పరిశుద్ధుల విందులో పాల్గొనే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా ఉందండి మంచి మనలో? ఏ మంచి ఉందా? ఏమన్నా కళ్ళు మంచి అని మనవి? కళ్ళు మంచి అండి, పళ్ళు మంచి అని మనవి? నోరు మంచిదేనా? ఏమన్నా మన శరీరం మంచిదేనా? అణువణువు చూసినా ఎక్కడో చోట ఇది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇంత భయంకరమైన వ్యక్తిని, నిలువెల్ల విషయంతో నింపబడ్డ మనుషుల్ని యేసయ్య తన రక్తం చేత కడిగి ఆయన విందులో పాల్గొనే గొప్ప కృప, ధన్యత, భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి కృతజ్ఞత ఉంది కానీ మేలు పొందిన మనకు మాత్రం నువ్వు ఎన్ని మేళ్ళన్నా చేయయ్యా, నేను మాత్రం నువ్వు చెప్పినట్టుగా చేయనే. ఎవరిప్పుడు కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరు? ఫలానా ఊరోళ్ళు అండి, మనం కాదు. ఎవరంట? ఫలానా ఊరోళ్ళు, మనం కాదు. మన మీద మనం ఎప్పుడు ఎట్లా చెప్పుకోం కదా. చెప్పుకుంటామా? కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరు? యేసయ్య ఆయన కుడిపార్శ్వాన్ని నిన్ను కూర్చోబెట్టుకొని నా కుమారుడు నా కుమార్తె అని నిన్ను ఆయన తన సొత్తైన ప్రజలుగా చేసుకుంటే మనమేమో నువ్వు చెప్పింది నేను చేయను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తా. ఎట్లాగట్ట? నా ఇష్టం వచ్చినట్లుగా అక్కో నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరు? అందుకే పౌలు అన్నాడు, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు, కృతజ్ఞత లేని వారు ఉంటారు, వారికి నువ్వు దూరంగా ఉండు. మేలు చేసినంత కాలం దేవుడు యేసయ్యా 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 అని తిరుగుతారంటే వీళ్ళు. ఏదైనా కొంచెం గ్యాప్ వచ్చి మేలు కలగలేదనుకోండి, ఎందుకు కలగదు? ప్రార్థన చేయవు, మేలు కలగదు. విశ్వాసం ఉంచదు, మేలు కలగదు. వాక్యాన్ని వెంబడించరు, మేలు కలగదు. దేవుని క్రమంగా ఉండరు, వారికి మేలు కలగదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మేలు కలుగు మార్గాలు ఇవి వెతుక్కుంటారని రాంగ్ రూట్స్కి వెళ్ళిపోతారు. తొందరగా మేలు కలగాలి. స్తోత్రం చెప్పండి. అంటే మనిషికి ముందు మేలు కలగాలి. ఏమన్నా కానీ ముందు మేలు కలగాలి. దేవుని మీద ఆనుకోవడానికి మనిషిని ఇష్టపడలేదు. కృతజ్ఞత లేని వారు సంఘాల్లో ఉంటారు. తిమోతి జాగ్రత్త, వారికి దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరెప్పుడు కూడా కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. మీ బలహీన సమయాల్లో ఎవరు మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చారో, మిమ్మల్ని ఎవరు బలపరిచారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు పరిశుద్ధతనిచ్చాడు. యేసయ్యని ఎప్పటికీ కూడా నీవు మరవకూడదు, ఆయన్ని విసర్జించి తిరగకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, కృతజ్ఞత కలిగిన వారిగా అంత్య దినాల్లో మనం జీవించాలి. కృతజ్ఞత కలిగిన వారిగా జీవించాలి. ఇంకో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని కంటే ఎలాగంట? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అంటే అర్థం ఏంటంటే దేవుడు కంటే, ప్రభువు కంటే వీళ్ళకి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారంటే సుఖానుభవం. అంటే నీకు ఆనందాన్ని కలిగించి ఏ కార్యం అయితే ఉంటుందో దానిని ఎక్కువగా ప్రేమిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆనందాన్ని కలిగించేది ఏది? ఏమండి? ఏవో ఉంటాయి, లోకంలో ఉండకుండా ఉంటాయా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఉన్నాయా లేవా? ఓ బోలెడు ఉన్నాయండి. ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న విశ్వాసులు దేన్ని ప్రేమిస్తున్నారంటే దేన్ని? హలో, మా రోజు సాయంత్రం 6 తర్వాత ఎక్కడ కూర్చుంటున్నారు కొంతమంది? ఎస్, దేన్ని ప్రేమిస్తున్నారట? దేవుని కంటే. అక్కడ కూర్చొని నవ్వుతా, చక్కగా వాటిని ఆస్వాదిస్తా, వాళ్ళు ఏడ్చినప్పుడు మీరు ఏడుస్తా, వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినప్పుడు దొంగ సచ్చినాడు అట్టెందుకు చేశాడు, అరే రే తెలుసుకోరే అని వీళ్ళు కూడా డైరెక్షన్ అనమాట. వీళ్ళు కూడా టీవీ ముందు కూర్చొని వీళ్ళు కూడా మాట్లాడడం. ఎందుకు దేవుని కంటే ఎక్కువగా అన్నానంటే, ఒక పక్క ప్రార్థన జరుగుతున్నా, ఒక పక్క కూటం జరుగుతున్నా, కూటం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారు? సీరియల్స్ని. ఏంటంటే తప్పు చెబుతున్నానా అనుకుంటున్నారా? ఓ చోట ఒక గ్రామంలో వాకింగ్ చేయడానికి వెళ్ళాం. మీటింగ్ జరుగుతుంది. స్టేజీ ఇట్నే బ్యానర్ ఎదురు జనం కూర్చొని వాక్యం వింటున్నారు.
స్టేజ్ వెనకమాల ఈ సీరియల్ సౌండ్ బాగా పెట్టాడు. వాడికి దేవుడు అంటే కోపమేమో, ప్రార్థనలు అంటే కోపమేమో, మొత్తం మీద ఏం తెలీదు, అక్కడున్న సబ్జెక్ట్ మనకు తెలీదు. వాడు సీరియల్ సౌండ్ ఎక్కువ పెట్టాడు. మెసేజ్ జరుగుతుంది, ఈ టీవీ సౌండ్ ఎక్కువ వినపడతాం. చూడండి, నాకు ఒక దేవుడు నాకు మంచి ఆలోచన, మంచి మనసు ఇచ్చాడు. నాకు మీ పిల్లలు ఏడుస్తున్నా, లేకపోతే ఎంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టినా, వ్యతిరేకంగా ఉన్నా, నాకు అవి నా మనసులోకి రావు. నాకు దేవుని వాక్యం 2 మాటలు చెప్పాలి, మన పని దేవుని పని ముగించుకోవాలని ఆలోచన ఎక్కువ. ఆ రోజు ఆ కూటమిలో ఏం చేశానంటే, ఆ టీవీ సౌండ్ నేను పట్టించుకోకుండా వాక్యం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత సైకిల్ మీద వచ్చాడు ఒక ఆయన. ఇది జరిగిందండి. సైకిల్ మీద వచ్చాడు, కూటంలో జనాన్ని చూశాడు. వెంటనే కొంచెం దారి ఉంది, మీటింగ్కి పక్క దారి ఉంది, సైకిల్ వేసుకున్నట్టుకుండా వెళ్ళి ఆయన ఇంటికాడ ఆపాడు. టీవీ సౌండ్ బాగా సౌండ్ వస్తుంది. కర్ర తీసుకొని ఆమెను పిచ్చ కొట్టాడు. ఎవరు ఆమె? విశ్వాసి. నేను అనుకున్నాను, ఇంటోడికి పాపం దేవుడు అంటే ఇష్టం లేదేమో, అందుకే సౌండ్ పెట్టాడు అనుకుంటున్నాను. నేను ఏమో దర్జాగా టీవీ సౌండ్ పెట్టుకొని, ఆమె ముందు ఆమె టీవీ మాటలు కావాలి కదా. ఇక్కడ మేమేమో స్తోత్రం హల్లెలూయా అని వాకింగ్ చెబుతున్నాం. ఇక్కడ ఆమె టీవీ దగ్గర కూర్చుంది. ఆయన కొట్టుతూ ఏమన్నాడు తెలుసా? అంత గొప్ప ప్రార్థన మీటింగ్ జరుగుతుంటే నీకు సీరియల్స్ కావాల్సి వచ్చినాయా అని చెప్పి వేసాడు 2 దెబ్బలు కర్ర తీసుకొని. అప్పుడు వచ్చింది. ఎవరు మంచోళ్ళు అంటావు ఇప్పుడు? భాష గురించి చెప్పబాకండి. ఎవరు మంచోళ్ళు? భర్త పనికిళ్ళు వచ్చిందాకా మీటింగ్లో రాకుండా శుభ్రంగా సీరియల్ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని, మాకెంత డిస్టర్బెన్స్ ఉందనుకుంటున్నా. ఆ రోజు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది? చెప్పండి అమ్మా, మీరు కాదులే, ఎవరిని? ఎగ్జాంపుల్ అంతే. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అని బైబిల్ చెబుతుంది. నీ తల్లినైనా, నీ తండ్రి కన్నా, నీ పిల్లల కన్నా. అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇవ్వు అన్నాడు దేవుడు. లేక పుట్టాడు. ప్రభువా ఏంటయ్యా అని అన్నాడా? దేవుడు అడిగాడు, నన్ను ప్రేమిస్తాడా, కుమారుడిని ప్రేమిస్తాడా, ఇస్సాకును ప్రేమిస్తాడా? నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందా, తన కుమారుడైన ఇస్సాకు మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందా అని దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహాం అసలు మారు మాట్లాడు, నీవే నాకు ఎక్కువ ప్రభువా, నేను నిన్నే ప్రేమిస్తాను, నీ మాట వింటా. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చావు, చాలు, నువ్వు అడిగావు ఇచ్చేస్తున్నా. ఏది? అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆరాధన జరుగుతుంటే మెర్చరీ ఫంక్షన్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మ్యారేజెస్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆదివారమే పెట్టుకుంటారు, ప్రార్థనలే పెట్టుకుంటారు. బయటోడు పెట్టడు, బయటోడు చాలా జాగ్రత్తగా భయపడతారు. వాక్యం ఎరుగని వాడు వాక్యానికి భయపడతాడు. దేవుడు ఏం చేస్తాడని భయపడతాడు. వాక్యం ఎరిగిన వాళ్ళే ఎక్కడైతే ఏం దేవుడే కదా అయ్యా, ఏందంట ఆదివారం పెట్టకూడదా? ఆరాధనకు ఆటంకాలుగా ఏది ఉండకూడదు. ఆరాధన మానేసి మ్యారేజ్కి వెళ్ళావు, ఎవడు బంధువు అయితే, రక్త సంబంధి అయితే, దేవుడా నిన్ను కాపాడేది నీ రక్త సంబంధా? హల్లెలూయా. ఎవరిని ప్రేమించి వెళ్తున్నావు? చక్కగా కొత్త ప్యాంట్ వేసుకొని, బెల్ట్ వేసుకొని, షెంటు పూసుకొని మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని చూపించుకోవడానికి, సౌఖ్యంగా వెళ్ళి సుఖాన్ని అనుభవించడానికి. ఆరాధన జరుగుతుంటే, దేవుని ఆరాధన జరుగుతుంటే మ్యారేజెస్ ముఖ్యమండి, ఫంక్షన్లు ముఖ్యమా? జాగ్రత్త, ప్రతిదీ దేవుడు లెక్కిస్తాడు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. తిమోతి ఇలాంటి వారికి దూరంగా ఉండును అన్నాడు. ఏ విశ్వాసైనా ఉండగలుగుతాడా?
తిమోతి నీవు ఉండాలి, ఉంటేనే అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో పడకుండా దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావు. తిమోతి జాగ్రత్త. ఎలాంటి వాళ్ళు దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకాలి, కానీ దేవుని మీద రాజీ పడి బ్రతకూడదు. రోషంగా బ్రతకాలి. ఆరాధన అంటే ఆరాధనే, దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిగానే ఉండాలి. రాజీ పడకూడదు. దేవుని కంటే నాకు ఏది ఎక్కువ లేదండి. ఇంకో భయంకరమైన మాట ఉంది, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది దూరం అయిపోద్ది అన్నాడు కదా. దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అది ఏమైంది? హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. అంటే ఏందో చెప్పమంటారా? ఎందుకు చెప్పమని తెలుసా? నువ్వు కనుక యేసయ్య కంటే ఎక్కువగా దేన్ని నన్ను ప్రేమిస్తే ఈరోజు అది నీ నుంచి ఆమేనంటే అవును కాక అని అర్థం. మళ్ళీ చెప్పండి. అబ్బా, మీ ధైర్యానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బుని ప్రేమించావా? జాగ్రత్త. డబ్బు మొత్తం కట్ట కాస్త ఇంత అయిపోద్ది, చివరికి హాఫ్ నోట్ వస్తుంది. పిల్లల్ని ప్రేమించావా? పిల్లలు సరైన జ్ఞానం లేని వారైపోతారు. దేవుని కంటే అంటే వాడిని చూసినప్పుడల్లా ప్రభువా నీకు స్తోత్రం అయ్యే, వీడికి మంచి ఆరోగ్యం ఈ నాయన అను ప్రార్థన చేసేటట్టుగా చేస్తాడు. పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావనుకో, దేవుని కంటే ఎక్కువగా దేవుడు వాడిలో ఒక లోపం పెడతాడు. వాడిని చూసినప్పుడల్లా ప్రభువా వీడికి మంచి ఆరోగ్యం దయచే, వాడికి మాట ఇవ్వడు, ప్రభువా వీడికి మాట ఇవి నాయన, వారికి గర్భఫలం ఇవ్వడు, ప్రభువా వీరికి గర్భఫలం ఇవి. ఎందుకు? కారణం ఏందయ్యా అంటే ఈ లోపాలు. దేవుని కంటే ఎక్కువగా నీవు నీ పిల్లలను ప్రేమించావు కాబట్టి. దేవుడే అన్ని విషయాల్లో ప్రాముఖ్యతగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నీ ఇచ్చేది ఆయన కాబట్టి ఆయన్ని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే, నీ శరీరాన్ని ప్రేమించుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. తిమోతి జాగ్రత్త. ఇలాంటి వారికి విముఖుడవై ఉండు. లోకాన్ని ప్రేమించే, సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారికి దూరంగా ఉండు, విముఖుడవై ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఆత్మ వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. దేవుని రాజ్యంలో నీవు జీవించాలంటే ఈ అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక మాట చదివి 5వ వచ్చిన భాగము ఒక్క మాటే, దీన్ని ఎక్కువగా వివరించిన కానీ ముగిస్తా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఇంకొక బ్యాచ్ ఉన్నారు తిమోతి. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎలాంటి వారు? పైకి భక్తి కలిగిన వారు. భక్తి గల వాళ్ళు పైకి ఎట్లా? భక్తి ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. ఈ పాయింట్ జాగ్రత్తగా ఉంది. భక్తి ఉంది, డివోషనల్ ఉంది, భక్తి బాగా ఉంది. కానీ వీళ్ళలో లోపం ఏంటంటే ఆ భక్తిలో ఉన్నటువంటి పవర్ వీళ్ళకి తెలియదు. ఆ పవర్ వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. భక్తి అయితే ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెబుతానంటే, ప్రియులారా గమనించండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ చేసుకుని చెబుతాను. చూస్తే చాలా డీసెంట్ పర్సన్గా ఉన్నాడు, అంటే చాలా చక్కని వ్యక్తిలాగా, విధేయుడులాగా అతను చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. వాక్యాన్ని ధారాళంగా మాట్లాడగలడు, రెఫరెన్స్ వెంబడి రిఫరెన్స్ మాట్లాడగలడు అనుకుందాం, మర్మములను మాట్లాడగలడు అనుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంత బాగుంది. చూస్తే భక్తి పూర్తిగా ఉంది. ఏముందంట? భక్తి పూర్తిగా కనబడుతుంది. కానీ అతనికి ఆ భక్తిని ఇది ప్రజలకు మాత్రమే అని దాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. ఎవరి కోసం చేస్తాడంట? ఎవరి కోసం అంటే, మీరు నన్ను చూసినప్పుడు నేనేమనుకుంటున్నానంటే నా మనసులో, అబ్బా వాళ్ళు నన్ను చూసి నన్ను మంచి పాస్టర్ అనుకోవాలని యాక్ట్ చేస్తున్నాను. అలాగనే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చూసి
ఇతడు మంచి ప్రార్థనా పరుడు అనుకోవాలని మీరు కనపడంగానే స్తోత్రం 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 అంటున్నా. నేను కదిలినా పాటలు పాడుకుంటున్నా. అప్పుడప్పుడు కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఎదురైనప్పుడే స్తోత్రం చెల్లించమని పాడుతూ ఉంటారు. ఇదేందిరా అంటే నేను ఎదురైనప్పుడే పాడుకుంటారా ఏంది అనుకుంటాను నేను. తర్వాత ఎప్పుడైనా పాడతారేమో చూస్తే అంటే సో మంచిది. అంటే మీరు చూడాలి, నేను గొప్ప భక్తిపరుడిని, గొప్ప సేవకుడిని అనిపించుకోవాలని నేనేం చేస్తూ ఉంటానంటే ఆత్మ సంబంధమైనవన్నీ మీ ఎదుట నేను ప్రదర్శిస్తూ ఉంటాను. ఏం చేస్తాను? ఆత్మ సంబంధమైనవన్నీ ప్రదర్శిస్తా. తర్వాత మీ ఎదుట నేను చాలా గొప్ప వ్యక్తిని అనిపించుకోవడానికి అన్నీ చేస్తూ ఉంటా. కానీ నాలో అసలు ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో, ఆ శక్తి ఏంటో, దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఎలా నడిపిస్తాడో, ఇదంతా శూన్యం. అసలు ఏమీ లేదు. నేను ఎవరి కోసం భక్తి చేస్తున్నాను నా మీదే చెప్పుకుంటున్నానండి. ఉదాహరణక నాకు అలాంటి జీవితం లేదు, కానీ యేసయ్యకి తెలుసు నా అంతర్యం. పైకి భక్తి కలిగిన అంటే భక్తి కంప్లీటెడ్గా భక్తి ఉంది, కానీ యేసయ్యలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ భక్తిలో ఉన్నటువంటి పవర్ ఏమీ తెలియదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా డేంజర్ అన్నమాట, చాలా డేంజర్. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తా. నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళొచ్చావు అని ఎవరినన్నా అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెబుతారంటే, అందరి గురించి కాదు, ఎవరో ఒకళ్ళు వరకు కూసేపు కూర్చొని వద్దాం. ఏంటంటే కూసేపు కూర్చొని వద్దాం, చర్చికి వెళ్తే మంచిది లేయ్యా. ఎందుకంటే ఏం సంవత్సరం బాబు, ఎందుకంటే చర్చికి వెళ్తే మంచిది లేయ్యా అంటే వాళ్ళకి ఏం అర్థమైంది? ఎందుకు వెళ్తున్నారు, అసలు దేవుని మందిరంలో ఎందుకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాక్యం ఏంటో వాళ్ళకి ఏమి కంప్లీటెడ్గా వాళ్ళకి ఏం తెలియదు. చక్కగా బైబిల్ తీసుకొని శుభ్రంగా ప్రజలు ఏమనుకుంటారు, అమ్మ మంచి భక్తుడు, మంచి భక్తి పరురాలు ప్రార్థనకి వెళ్తుందా అనుకుంటారు. అనుకోవడానికి వస్తారు వాళ్ళు. ప్రజలు వీళ్ళను చూసి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అనుకోవడానికి, ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్తుంది అనుకోవడానికి, ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్తాడు భక్తిపరుడు అనుకోవడానికి ప్రదర్శించేవాడు, యాక్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. తిమోతి జాగ్రత్త. ఇలాంటి వారికి దూరంగా, వాళ్ళకి అసలు నీ గురించి ఏం తెలియదు, దేవుని గురించి ఏం తెలియదు తిమోతి. వీళ్ళు పైకే యాక్ట్ చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్లకు దూరంగా ఉండన్నాడు. యాక్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యాక్టర్స్ ఎక్కువైపోయారు, ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు అధికమైపోయారు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇంట్లో ఎంత కోటాలు, డ్యాన్సులు, వర్షిప్లు, ఆరాధనలు, ఎంటర్టైన్మెంట్స్, యూత్లు, లేదు సండే స్కూల్ పిల్లలు ఎన్ని ప్రోగ్రాలు పెట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది సంఘం. 3 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దామంటే యేసు రక్తం చేయం, ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి అనగానే ఒక్కొక్క అమ్మ మెల్లిగా బైబిల్ తీసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపో. ఏం చేయదు, ప్రార్థనకు మాత్రం ఉండదు. ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఉండరు, భక్తి తేలిపోద్ది అంతే. ఎంటర్టైన్మెంట్స్ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టు, దర్జాగా ఉంటారు. స్తుతి ఆరాధనలో కూడా స్తోత్రం 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 అంటారు. ప్రార్థన చేద్దామమ్మా మోకరించి 3 గంటలు ప్రార్థన చేద్దామంటే 3 గంటలు కాదు కదా, 30 నిమిషాలకే కలిసిపోయి చెప్ప పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటి బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయావు అంటే, పని ఉందండి, కుదరలేదండి. ఏంటి సహోదరు ఇంటికి వెళ్ళిపోయావు, నో ఆన్సర్. వీళ్ళ భక్తి అంతా ప్రార్థనలోనే తెలిసింది. ప్రియులారా గమనించండి. కాబట్టి తిమోతి ఇలాంటి ప్రజలు ఉన్నారు. పైకి భక్తి కంప్లీట్గా ఉంటుంది, అసలు భక్తిని గురించిన ఆనవాలు దేవుని సన్నిధిలో ఆ భక్తి ఏంటో, దేవునికి ఉన్న భక్తి ఏంటో వాళ్ళకి తెలియదు.
ఆ భక్తిలో ఉన్న పవర్ ఏంటో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి విముఖుడు అయి ఉన్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్తామండి హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? మనుషులు చూసి మెచ్చుకునే భక్తి మనకు అస్సలు వద్దే. కావాలా వద్దా? ఏం చెప్పలేదండి. నేను చెప్పే పదం గట్టిగా కొంచెం మనసు పెట్టి ఆలోచన. నువ్వు మనుషుల కోసం భక్తి చేస్తున్నావా? దేవుని కోసం భక్తి చేస్తున్నావా? ఎవరి కోసం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం భక్తి చేయాలి. దేవుని సన్నిధిలో ఆ భక్తిలో ఉన్న మాధుర్యాన్ని గుర్తెరగాలి. కాబట్టి తిమోతి, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుతా హల్లెలూయా. నీవు దూరంగా ఉంటే నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఈరోజు నీ ఆత్మీయ స్థితి బాగుండాలనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితి బాగుండాలంటే ఈ అధ్యాయంలో ఉన్న వీళ్ళకి దూరంగా ఉండు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. తల్లు వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని కొన్ని శ్రేష్టమైన లేఖనాల ద్వారా ఆయన హెచ్చరిస్తూ, ఖండిస్తూ, బోధించాడు. తాను రాసిన పత్రికల్లో ఇదిగో అంత్య దినాలు, అపాయకరమైన దినాలు ఇవి. తిమోతి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారికి దూరంగా ఉండని, విముఖుడవై ఉండమని బోధించినట్టు తిమోతి అన్ని విషయాల్లో లేఖనాలకు లోబడి జీవించినట్టుగా నేడు సంఘము కూడా నీ వాక్యానికి లోబడి జీవించుటకు సహాయించి అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు ఉంటారు. ప్రభువా, మేము అలా కాకుండా నాయన కృతజ్ఞత కలిగిన వారిగా జీవించుటకు సహాయించింది. దేవా, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్న కొలది స్థితిని మర్చిపోకుండా పూర్వము ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాటిని మర్చిపోకుండా ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించే ధన్యత నీవు మా ఎడల ఏ మంచి లేని మా జీవితాలని ప్రేమించావు. పరిశుద్ధతనిచ్చిన తండ్రి, గొప్ప రక్షణ కలుగజేసిన ప్రభువా, నీ రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి నీ వాక్యము చేత శుద్ధి చేస్తున్న తండ్రి ప్రభువా, నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ ఎడల కృతజ్ఞత కలిగిన వారుగా మేము జీవించుటకు సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తాం. యేసు శక్తిగల నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.